లేరి శేషం బిల్లు కొడవలూరు ఆశాలు ఎక్కడ వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పళ్ళు స్వచ్ఛంగా ఏం లేదు ప్రాబ్లం. కూర్చోండి. రోజులు పూర్తయిపోతుంది. ఈ 100 రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తనదైన మార్కుతో వాళ్ళ సేవా కార్యక్రమాలు ఇంతకుముందు ఎవరికో కొంతమందికే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గం అంతా కూడా ఈరోజు విపిఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల నుంచి క్యాన్సర్ అనేది గ్రామాలలో ఒకరు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏంటంటే ఎక్కువ మరణాలు కూడా క్యాన్సర్ వల్ల జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గాన్ని క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు బయట ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చేయించుకోవాలంటే ఈ టెస్ట్ చేయించుకోవాలంటే 15,000 రూపాయల నుంచి 20-25,000 రూపాయలు కూడా హాస్పిటల్ని బట్టి అవుతుంది. అంత శక్తి సామర్థ్యాలు ఈరోజు పేదలకి చేసుకునేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ భర్త అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పింక్ బస్ సౌకర్యం అని చెప్పి బస్సును ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్క మహిళ కూడా 30 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్క మహిళ వచ్చి టెస్టులు ఉచితంగా చేయించుకునేటటువంటి అవకాశం ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రజలకి కలిగింది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఉచితంగా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు కొడవలూరు మండలంలో మొదలైంది. దాదాపు ఇంకొక 7 రోజుల పాటు ఈ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా వచ్చి చేయించుకొని క్యాన్సర్ రహిత నియోజకవర్గాన్ని చేయాలని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా అందరం కూడా ఈరోజు పనిచేసి ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళకి టెస్టులు చేయించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్ని గ్రామాల్లో మహిళలు ముందుకొచ్చి ముఖ్యంగా పేదవారు మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఈ టెస్టులు డబ్బులు పెట్టి చేయించుకున్నారు కాబట్టి ప్రథమంగా ఈ క్యాన్సర్ని మొదటి దశలో కానీ కనుక్కోగలిగితే క్యూర్ చేసేదానికి వైద్యులకి ఈజీగా ఉంటుంది. అదే 2వ స్టేజ్ 3వ స్టేజ్ 4వ స్టేజ్కి వెళ్తే ఈ క్యాన్సర్ని మనం క్యూర్ చేయడం చాలా కష్టం కాబట్టి ప్రాథమిక దశలో కనుక్కునేదానికి ఈ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అందరూ ఆలోచన చేసి ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ముంగమూరి శ్రీహర్ రెడ్డి గారితో చర్చించి అన్ని గ్రామాల్లో వాళ్ళు ముందుకొచ్చి ఈ టెస్టులు చేయించుకోవాల్సిందిగా కొడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవంగా
మేడం గారికి ఈ ఏర్పాటు చేసిన దానికి ఆమెకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీన్ని దగ్గరుండి పరిశీలన చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ ముంగమూరి శ్రీహర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.